నమస్తే ఫ్రెండ్స్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి, దారుణమైన దుస్థితి ఏర్పడింది? దీనికి కారణం ఎవరు? ఒకవేళ ప్రభుత్వం సరైన సౌకర్యాలు, సరిగా ఉపాధ్యాయులకు శాలరీ కల్పించడం లేదని, కాబట్టే ప్రభుత్వ పాఠశాలలు ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పేసి ఒక మంత్రి కానీ లేదా దానికి సంబంధించిన అధికారి కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే, పేద విద్యార్థులైన మాలాంటి వాళ్ళు, అంటే మేము ఈ పాఠశాలలో మా పిల్లల్ని చేర్పించడానికి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రభుత్వం దమ్ముండి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మేము తయారు చేస్తాం అని చెప్పగలదా? ఇవి చెప్పటానికి కేవలం పత్రికా ప్రకటనలు మాత్రమే ఈ పని చేస్తాయి. రియాలిటీలోకి వచ్చేసరికి చాలా మార్పు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అంటే రిజల్ట్స్ అంటే చాలామంది మా పిల్లలు 10th క్లాస్ పిల్లలు 100% పాస్ అయ్యారంటారు. రిజల్ట్ అంటే పాస్ అవ్వటం కాదు. రిజల్ట్ అంటే సామర్థ్యం, పిల్లల యొక్క సామర్థ్యం. ఇవాళ 10వ తరగతి పాస్ అయిన పిల్లగాడికి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి స్పెల్లింగ్ రావట్లేదు. ఎందుకని? ఉపాధ్యాయుల లోపమా? ప్రభుత్వ సౌకర్యం సరిగ్గా ఇవ్వలేకపోతుందా? మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఇంటర్మీడియట్ కానీ ఆ పై చదువుల్లో కానీ ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మేము ఒక మంచి స్థాయికి వెళ్ళాము అంటే, ఇంటర్మీడియట్ తర్వాత ఒక నీట్ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి లేదా నాన్ టెక్నికల్లో ఒక మంచి పేరున్న యూనివర్సిటీలో మేము సీటు సంపాదించామని చెప్పగలరా? చాలా తక్కువ. కానీ అదే ప్రైవేట్లో అయితే విపరీతంగా వాళ్ళ రిజల్ట్స్ని చెప్పుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటి? అంటే ఉపాధ్యాయుల లోపమా? ఇక్కడ ఉపాధ్యాయుల లోపం అయితే ఉపాధ్యాయులు సరిచేయండి. ప్రభుత్వ లోపం అయితే చెప్పండి. ఎక్కడ చూసినా మంచి బిల్డింగ్స్ కనపడతాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ళు. కానీ అలాంటి హాస్టల్లో, అలాంటి బిల్డింగ్లు కాంట్రాక్టుల కోసం కడుతున్నారా? పిల్లల కోసం కడుతున్నారా? పిల్లల కోసం కడితే దయచేసి అందులో సౌకర్యాలు కల్పించండి. అందులో పనిచేసే ఉపాధ్యాయులు ఎంత ఖచ్చితంగా పనిచేస్తున్నారో చూడండి. ఇవాళ ఒక మంత్రి ప్రకటన చేశారు, మంచి ఇంకా గొప్ప విద్యాలయాలు కడుతున్నాం మేము. అవసరమైతే అందులో పనిచేసే ఫ్యాకల్టీ కూడా క్వార్టర్స్ అక్కడే కడతామంటున్నారు. సంతోషం. విద్యార్థులు కూడా అంతే ప్రయోజకులుగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి మా పిల్లల యొక్క భవిష్యత్తు మీరు బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ప్రభుత్వ పరంగా మా పిల్లల యొక్క భవిష్యత్తుని మీ చేతిలో పెడుతున్నాం, ప్రభుత్వం చేతులు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం. అసలు నాకు తెలియక అడుగుతానండి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటారు. అందులో విద్యాశాఖలో 1.5 లక్ష పైమాటే ఉంటారు. ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? అంటే మీరు చెప్పే చదువు మీ పిల్లలకు పనికిరాదనా? మీరు చెప్పే చదువు మీ పిల్లలకు పనికిరానప్పుడు మాకెందుకు చెప్తున్నారండి ఈ చదువు? అంటే మా పిల్లలు నష్టపోవాలనే? ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటే మేము కట్టే ట్యాక్సుల నుంచి ప్రభుత్వం జీతం తీసుకుంటూ మా పిల్లల్ని
ప్రాయోజకులు చేయలేకపోతున్నారంటే మరి మీరు ఎంత బాగా పనిచేస్తున్నారో ఆలోచించండి. ఇది ప్రభుత్వ వైఫల్యమా, అందులో పనిచేసే ఫ్యాకల్టీ వైఫల్యమా? మరి మాకైతే తెలియట్లేదు. పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం అవుతుందండి? డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థి ఇవాళ మినిమం నాలెడ్జ్ లేక డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకొని కూలి పనికి వెళ్తున్నాడండి బయట. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? ప్రభుత్వ పాఠశాలలో చదివి డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పుకుంటూ సరైన నాలెడ్జ్ లేక, సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులతో పోటీ పడలేక కూలి నాలికి వెళ్ళే పరిస్థితి ఇవాళ. మరి ఒక విద్యార్థి డిగ్రీ వరకు చదువుకున్నాడు అంటే అతనిపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత ఉంటుందండి? ఆ ఖర్చు వృధా. డిగ్రీ వరకు వచ్చిన విద్యార్థి దేనికి పనికి రాకుండా చేసినందుకు మరి ప్రభుత్వం ఏం మూల్యం చెల్లించుకుంటుందో చెప్పాలి ప్రభుత్వం. ఇది ప్రభుత్వ వైఫల్యం.